ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరూ ఒకసారి హాల్లోకి రండి. లాకర్ నుంచి 2 లక్షలు పోయాయి. ఓ మై గాడ్, తెలిసిపోయిందా? ఆనందా, డబ్బులు పోవడం ఏంటి? మన ఇంట్లో ఇలాంటిది ఎప్పుడు జరగలేదే. ఏంటమ్మా ఆనందా, లాకర్లో సరిగ్గా చూసావా? చూశాను బావగారు. లాకర్ హ్యాండిల్ చేసేది నేనే అయినా చాలా సైలెంట్ గా కీస్ తీసుకెళ్లి మరి లాకర్ నుంచి డబ్బు తీశారు. పిన్ని, అయినా మన ఇంట్లో ఇలాంటి పని ఎవరు చేస్తారు? అంత ధైర్యం ఎవరికుంటుంది? ఏమండి, మన ఇంట్లో ఏమైనా దొంగలు కానీ చొరబడ్డారేమోనండి. దొంగలు చొరబడ్డారన్నది వాస్తవం, కానీ వాళ్ళు బయట దొంగలు కాదు. అంటే మీరెవరిని అనుమానిస్తున్నారు అత్తయ్య గారు? పని వాళ్ళనా లేక మన కుటుంబంలో వాళ్ళనా? మన ఫ్యామిలీ మెంబర్స్కి అలా చేయాల్సిన అవసరం ఏంటి? ఇదేదో పని వాళ్ళ పని అయి ఉంటుంది. లేదు రోహిత్, ఆ డబ్బు తీసింది పనివాళ్ళు కాదు. అక్క, ఆ డబ్బు ఎవరు తీశారో నీకు తెలుసా? తెలుసు. పెద్దమ్మకి తెలిసిపోయిందా? ఇదేంటి, సీన్ మధ్యలోకి ఈవిడ దూరింది? లహరి డబ్బు తీయటం ఈవిడగాని చూసిందా? ఓ, అంటే నేను లహరి పేరు చెప్పే పని లేదన్నమాట. సూపర్ అత్తయ్య గారు, అదేదో మీరు చెప్పండి చెప్పండి. అక్క, ఎవరా డబ్బు తీసింది? చెప్పండి అత్తయ్య గారు. లహరి అని. నేనే ఆనంద. ఏం చెప్తున్నావక్క? లాకర్ నుంచి నువ్వు డబ్బు తీసావా? అవునా ఆనంద, నేనే తీశాను. బేరువా తాళాల కోసం నీ గదికొస్తే నువ్వు గదిలో లేవు. బయట ఏదో ముఖ్యమైన ఫోన్ కాల్ ఏదో మాట్లాడుతున్నావు. విషయం తేలిగ్గా తర్వాత చెప్దాంలే అని అనుకున్నాను ఆనంద. అత్తయ్యగారేంటి, నేనేదో పెద్ద స్కెచ్ చేస్తే దాన్ని కాస్త సింపుల్ గా పిచ్చి బొమ్మని చేసేశారు. అమ్మయ్యా, బ్రతికిపోయాను. అబ్బా లీలావతి, ఒక్కసారిగా అందరినీ కంగారు పెట్టేశావనుకో. చూడు, ఆనందకి ఈ విషయం తెలియక లాకర్ ఎవరు తెరిచారో అని టెన్షన్ పడిపోయింది. పోనీలే అన్నయ్య, ఒక్కోసారి అలా మర్చిపోతూ ఉంటాం, దాందే ఉంది. కాకపోతే అది మన జాగ్రత్త కాబట్టి ఆనంద్ కూడా టెన్షన్ పడి ఉంటుంది. ఓ, పెద్దత్తయ్య గారు ఏదో పెద్ద మనసుతోనే ఆలోచించి ఇలా చేసినట్టు అనిపిస్తోంది.
2 లక్షలు నువ్వు మాయించేసుంటావా? లాకర్ ఓపెన్ చేసి తీసుకున్నాను. ఎవరా డబ్బు తీసింది? నేనే ఆనంద. అనన్య దొంగతనం చేసిందంటే అది అక్క చేసిందని అక్క ఎందుకు ఒప్పుకుంది? ఆనంద, ఏంటి ఆలోచిస్తున్నావు? నిజాన్ని దాచి ఎవరిని కాపాడ్డానికి చూస్తున్నావా అని ఆలోచిస్తున్నానక్క. అలాంటిదేమీ లేదులే ఆనంద. అయినా నేనెందుకు అలా డబ్బును తీయకూడదు చెప్పు? నువ్వు తీయవని నాకు తెలుసక్క. అందుకే నా నుంచి ఈ ప్రశ్న. ఈ ఇంట్లో 100 రూపాయలు అవసరమైనా నేనొద్దన్నా కూడా నువ్వు నాతో చెప్తావు. మరి ఇది 2 లక్షల విషయం. నాకు చెప్పకుండా ఉన్నావంటే నిజం చెప్పక్క. ఎవరా డబ్బు తీసింది? అనన్య కదా? కాదా ఆనంద? లహరి, బాధపడక ఆనంద. అందుకే అందరిలో లహరి తప్పు చేసిందని చెప్పి ఎవరిని బాధ పెట్టలేదు. ఆనంద, ఆ రోజు పెళ్లి చూపులప్పుడు ఆడపిల్ల మన చేతుల్లో ఉండగానే పెళ్లి చెయ్యాలని ఓ తల్లిగా చాలా గొప్ప మాట చెప్పావు. పెళ్ళిడికొచ్చిన అమ్మాయి మన చేతుల్లో ఉండగానే అత్తారింట్లో అడుగు పెట్టాలి. ఆ మాటల వెనుకున్న వాస్తవ పరిస్థితులు పిల్లల మీద మనకుండే ప్రేమ మూలంగా గమనించవు ఆనంద. కానీ నువ్వు మాత్రం చాలా స్ట్రిక్ట్గానే ఆలోచించావు ఆనంద. కానీ అమ్మగా నువ్వెంత స్ట్రిక్ట్గా ఉన్నా మా అందరి గారాబం మూలంగానే ఎందుకో లహరి దారి తప్పుతుందేమోనని అనిపిస్తోంది. మనసు కీడు శంకిస్తోంది ఆనంద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.